చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేసినట్టున్నారండి మీరు, పెద్ద పెద్ద హీరోస్ అందరితో. చేసిన మేడం, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చిరంజీవి గారితో చేశాను, పెద్దలు అంటే బాలకృష్ణ గారితో చేశారా? బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, వెంకటేష్ గారితో, మహేష్ బాబు గారితో సినిమా చేశాను మేడం. కానీ ఆ సినిమాలో నా సీన్ కట్ అయిపోయింది, సెన్సార్లో కట్ చేసిపోయింది. అదే నంబర్ 1 అనే సినిమా వచ్చింది కదా, అందులో చేశాను. ఒకటే సీను, షండే హీరోని, నేను మంచి సీను. అది ఎందుకో మరి హీరోని ప్రాబ్లం వచ్చి సీన్ కట్ చేశారు. ఓకే ఓకే. అల్లు అర్జున్ గారితో చేశారు, ఎన్టీ రామారావు గారితో చేశారు, రామ్ గారితో, రవితేజ గారితో ఓకే. రామ్ చరణ్ గారితో చేశారా? చేశాను. ప్రభాస్ గారితో చేసిన. అసలు ఆల్మోస్ట్ చేశారు అందరితో. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో అంటే రవితేజ బాగా ఇష్టం సార్. అవునా? బాగా క్లోజ్ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫస్ట్ నుంచి ఆది నుంచి మంచి ఫ్యామిలీ. తర్వాత రవాణా కూడా మంచి బాగా సన్నిహితంగా ఉంటాడు. ఇక చాలా వెంకటేష్ బాబు కూడా బాగుంటాడు. కాకపోతే ఇక నేను ఎక్కువ పెద్ద హీరోల దగ్గరికి పోలేను కదా. నమస్తే అంటే నమస్తే. ఎలా ఉంటారండి సెట్స్ మీద? చాలా చాలా బాగుంటారు. ఇప్పుడు టైటిల్స్ లో వేసేటప్పుడు ఏమైనా ఇస్తారండి? ఫిష్ వెంకట. అక్కడ కూడా ఫిష్ వెంకట ఇస్తారా? ఓకే. ఇలాంటి రోల్ ఏదన్నా చేయాలి అని డ్రీమ్ రోల్ ఏదన్నా ఉందా అండి మీకు? ఇలాంటి చేయాలి మేడం, ఏ రోల్ వచ్చినా చేయాలనే ఆశ. పోనీ ఈ హీరోతో చేయాలని ఏమన్నా ఉందా? ఏం లేదు, ప్రతి ఒక్క హీరోతో చేసే ఉన్నా మేడం ఆల్రెడీ. అంటే రజనీకాంత్ గారు అట్లే అవకాశం వస్తే తప్పదు కదా మేడం, చేయాలని ఉంటుంది మేడం. రజనీకాంత్ గురించి చేయాలని ఉండదు. ఇప్పుడు మోహన్ బాబు గారితో చేసాం. ఎవరితో అండి? మోహన్ బాబు గారితో ఎన్నో సినిమాలు చేసాం. అన్నయ్య చాలా మంచోడు. మోహన్ బాబు గారు ఎట్లా అంటే ఒక మంచి మనసు. ఏదో అందరూ అనుకుంటారు, ఏదో అంటారు, తప్పది. కానీ చాలా మంచి మనసు ఆయన. అప్పటి వరకే ఇలా అరే అంటాడు, తర్వాత అరే మళ్ళీ సారీ కూడా చెప్తాడు. ఆయన దగ్గర ఉన్న మెంటాలిటీ ఏంటంటే మేడం, ఒక వ్యక్తిని తిట్టిండంటే మనసులో ఒకటి ఈగో ఉంటుంది నాకు. మళ్ళీ పోయేటప్పుడు అరే వాడిని తిట్టినా వాడిని కనీసం సారని చెప్పాలి అని పోయేటప్పుడు గుర్తుపెట్టుకొని మరీ చెప్తాడు మేడం. లేకపోతే మర్చిపోతే రేపు పొద్దున చెప్తాడు అని పిలిచి. అంత మెమొరీ ఉంది మేడం. అందుకే ఆయన అంటే బాగా ఇష్టం నాకు. ఇండస్ట్రీలో నాకంటూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్, క్రమశిక్షణ అనేది నేర్పించిండు అని అంటే ఆయన్నే మేడం. గ్రేట్. ఎందుకంటే నేను పొలిటికల్లో కూడా సినిమా చేస్తున్నా. అప్పుడు పొద్దున 5ంటికి షూటింగ్, మబ్బుల సన్ వెళ్ళిపోకముందు. నేను 4:45కి ఉన్నా, ఆయన 4:50కి ఉన్నాడు. ఎవరు లేరు, ఇద్దరే ఉన్నాం. మీరిద్దరే. ఎలా ఫిష్ కానీ వీళ్ళు అంటే నన్ను పిలిస్తే అన్నయ్య అని కూర్చోరా అన్నాడు. పర్లేదు అన్న కూర్చోరా అన్నాడు. కూర్చోండి, కాఫీ ఇట్లా తెప్పించి 2 గంటల వరకు ఎవరు రాలే. అప్పటి నుంచి ఆయన విపరీతంగా ప్రేమ. నేనంటే ఫిష్ వెంకట్ అంటే ఈరోజు భగవంతుని అయితే ఆయన ఇంటికి వెళ్ళినా కానీ కూడా అపార్ట్మెంట్ కూడా అవసరం లేదు మేడం. వాచ్మెన్కు ఫిష్ వెంకట్ వచ్చిందంటే రమ్మని రా అంట. మంచి వ్యక్తి మోహన్ బాబు గారు. అంటే ఓపెన్ హార్ట్ మనిషి మేడం. మీరు చేసిన డైరెక్టర్స్ కూడా చాలా మంది డైరెక్టర్స్తో చేసినట్టున్నారు మీరు. మీకు ఫ్రీగా అనిపించేది ఏ డైరెక్టర్తో అనిపిస్తుందండి? నాకు వినాయక్ మెయిన్ మేడం. వినాయక్ తర్వాత హరీష్ అన్న, సినిమాట్ల గారు. ఓకే. దాదాపు డైరెక్టర్లు అంటే చాలామంది ఉన్నారు మేడం. నన్ను నేను అని అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే నాకు వినాయక్ గారే నాకు ఫస్ట్ మేడం. తర్వాత ఎంతోమంది గాడ్ ఫాదర్ ఇంకా ఆయన. ఓకే. మీకు బాగా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అండి షూటింగ్స్లో? ఇదే ఆదిలో చేరిందే మర్చిపోయిన సంఘటన మేడం. అంతే. దాని తర్వాత ఇంకా ఏం లేదు మేడం. ఇక అది తర్వాత ఇట్లాంటి సంఘటన ఏం రాలేదు మేడం. ఓకే. ఇది మర్చిపోయిందే కదా మేడం. అలా మంచి లైఫ్ వచ్చింది.
లైఫ్ వచ్చింది ప్లస్ చెయ్యిరిగింది, ఈ రెండు కూడా మర్చిపోతుంది. మీరు ఈ మధ్యన ఫేస్బుక్లో ఒకటి పెట్టారు, గుట్కాలు తీసుకోవద్దు చాలా డేంజర్ లైఫ్కి అని చెప్పి. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందండి? అంటే నేను ఆల్రెడీ దాదాపుగా కొన్ని సంవత్సరాలు తిన్నా మేడం, నేను తిన్నాను గుట్కాలు, పాన్లు, సిగరెట్లు. డైలీ దాదాపు 5 ప్యాకెట్లు సిగరెట్ తాగేవాడిని. 5 ప్యాకెట్లు అంటే ఆల్మోస్ట్ 50 సిగరెట్స్. అమ్మో, ఒక్కోసారి ఇంకా ఎక్కువ అవుతుండే, తక్కువ కూడా అవుతుండే. అవన్నీ డాక్టర్ సలహా, అంతా బ్యాడ్ అయిపోయింది గొంతు, వాయిస్ మొత్తం కూర్చుండిపోయి ఆ గుట్కా వల్ల, పాన్ వల్ల, సిగరెట్ వల్ల. లాస్ట్ జానకి రామరెడ్డి అని మన ఇసుగూడ దగ్గర ఉంటాడు, మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ అని. పోసాని మురళీకృష్ణ గారు కూడా అక్కడనే చూపించుకుంటాడు. నా ప్రాబ్లం చూసి పోసాని గారు అక్కడికి పంపించిండు. ఓకే, అక్కడ పంపిస్తే ఆయన నాకు మంచి వీరాభిమాని డాక్టర్ గారు. ఆయన అన్నాడు, సార్ మీకు దండం పెడతా, ఇక కొన్ని రోజులు నవ్వించండి సార్, మీకు బంద్ చేయండి, అదే కదా 100%గా మీరు ఇంకో 20 ఏళ్ళు నవ్విస్తారు మమ్మల్ని. నాకు కూడా అప్పటికి కొంచెం బల్బు వెలిగి బంద్ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అది బంద్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా నేను 2 years పైన అయిపోయింది సిగరెట్స్, గుట్కాస్ అన్ని బంద్. తాగని ఇంకా, అందుకనే దాని జోలికి ఎవరు పోవద్దు. అందుకే కదా మనకు జరిగింది కాబట్టి ఇంకోళ్ళకు సజెషన్ చెప్పాలి కదా, ఇంకోళ్ళకి కూడా జరగవద్దని చెప్పేసి మంచి మెసేజ్ అయితే ఇవ్వాలి. మనకు ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆ మెసేజ్ నేను ఇచ్చినాను. ఇక వాళ్ళు తినేటోళ్ళు తింటే వాళ్ళ కర్మ, తినకుంటుంటే వాళ్ళ అదృష్టం. అంటే ఏమైందండి గొంతు లోపల? మొత్తం గొంతు వాయిస్ మొత్తం పడిపోయింది మేడం. వాయిస్ అసలు మాట్లాడనికే రాకపోతుండే మేడం. అవునా? మాట్లాడినా అన్నట్టు వస్తుండే మాటలు, ఆ డైలాగ్ కూడా చెప్పలేకపోతాను. పోసాని మురళీకృష్ణ గారు బాగా పరిచయం అయిపోయాడు. ఏదన్నా అంటే అని అంటున్నా, అరే నువ్వు ఫస్ట్ పోనా నువ్వు అని. అయినా కూడా 2 సార్లు ఆపరేషన్ చేయించుకోండి, గొంతు ఆపరేషన్. ఇదే జానకి రామరెడ్డి గారు అని చెప్పి ఇసుగూడ చెక్ పోస్ట్ దగ్గర ఉంటారు, యశోద హాస్పిటల్ దగ్గర. ఓకే, అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చెప్పాను ఇట్లా సంగతి అంటే, డాక్టర్ గారు చూసి ఇట్లా సంగతి అని, మీరు కొంచెం మానేయండి, కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు, అవి చేసిన మళ్ళీ మామూలుగా క్లియర్ అయిపోయింది. డబ్బింగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, తర్వాత మంచిగా క్లియర్ అయిపోయింది. మరి కొంతమంది షూటింగ్లు వచ్చినా కానీ కూడా మళ్ళీ డబ్బింగ్తో పెద్ద ప్రాబ్లం రాయింగ్తో అని భయపడేటోళ్ళు, అంతవరకు వచ్చేసింది ప్రాబ్లం. ఇప్పుడు మనము టోటల్గా దీని మీదే బేస్ అయి ఉన్నాం. ఇప్పుడు ఇక బేస్ అయినప్పుడు కొంచెం మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పని చేసుకోండి. ఓకే, మధ్యలో మీ హెల్త్ కూడా స్పాయిల్ అయిందని విన్నామండి. ఏమైంది హెల్త్ అసలు? ఎప్పుడు మేడం? షుగర్ లెవెల్స్ ఏవో పెరిగాయి. షుగర్ మధ్యలో వచ్చిండే మేడం, అదే వచ్చి అది 600 షుగర్ అయిపోయింది, కాలంతా ఉబ్బిపోయింది. అందరూ సీమ్ వచ్చేసింది, బాగా దెబ్బ తగిలింది. ఏమన్నా దెబ్బ తగిలి అది దాన్ని పట్టించుకోవడం వల్ల అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా కొంచెం లావ్ అయిపోయింది. లావ్ అయిపోయేసరికి డాక్టర్ని వెళ్ళలేదు, డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు షుగర్ 600 వచ్చింది. అప్పుడు దాకా షుగర్ ఉందని తెలీదా మా బాబోయ్? ఇక తర్వాత అది ఆపరేషన్ చేయించుకున్నా మంచిగా అయిపోయింది. కాళ్ళు అందుకేనా పట్టేస్తున్నారు కొంచెం? అప్పుడప్పుడు ఈ కాళ్ళు పెయిన్ వస్తే పట్టేస్తాం మేడం. అదే కాళ్ళు అండి? ఇదే కాళ్ళు. ఓకే, ఫిజియోథెరపీ చేస్తే తగ్గుతుందేమో కదా? చేపిస్తున్నారా? ఇప్పుడు అంతా పర్ఫెక్ట్. ఓకే, ఫిజియోథెరపీ చేయించమన్నారు, అది చేయించడంగానే కరెక్ట్ అయ్యింది. మీరు ఈ మధ్యన ఇంకో స్టేట్మెంట్ కూడా చూసాను మీరు, నేను సినిమాల్లోకి వచ్చేవాళ్ళు తొందరపడి రాకండి, కొంచెం ఆలోచించుకోండి అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, ఎందుకు ఆ మాట అన్నారు? అంటే నేను దాదాపుగా చాలా మందిని చూసినా మేడం. అంటే ఈరోజు ఇంద్రనగర్, కృష్ణనగర్లో దాదాపుగా 100-150 మంది ఉంటారు మేడం పొద్దున్నే. వాళ్ళని చూసుకుంటా నాకే బాధ అనిపించేది ఏంటంటే, ఆ 100-150 మందిలో నీకు వర్క్ దొరికేది ఒక 10-20 మందికి, ఎక్కువ ఒక 50 మందికి. ఆ 50 మందిలో 100 మంది బయటికి వెళ్ళిపోతారు. ఆ 50 మందిలో రికమెండేషన్ క్యాండిడేట్స్ అని కొందరు, ఏజెంట్లకు అనుకూలంగా ఉండేటోళ్ళు కొందరు, ఈ మధ్యవర్తులు వచ్చే డబ్బులలో వాడు సగం తీసుకొని వీళ్ళు సగం, అట్లా కొందరు చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళకి ఇచ్చేటోళ్ళకైతేనేమో సహకరించేటోళ్ళు ఉన్నారు కొంతమంది.
ఈయను అన్నటువంటి ఏం లేదు. మళ్ళీ ఈయన అన్నటోడు నేను ఇస్తా అని చెప్పి వానికి మళ్ళీ ఇక అన్నీ చేయాలానికి, సేవలు చేయాలానికి, చేసిన తర్వాత మళ్ళీ పొద్దున్న షూటింగ్ ఉండదు దానికి. అట్లా ఇబ్బందులు పడ్డ చాలామంది ఉన్నారు. నేను అందుకే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు చదువుకుంటే మంచిగా ఏదైనా జాబ్ చేసుకొని ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే వచ్చిన 10,000 20,000 హ్యాపీగా ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చి ఆ వచ్చే 10,000 20,000 ఖర్చు పెట్టుకుంటారు బాబు. రావద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఇండస్ట్రీకి రావాలని ఉంటుంది. వెనక నుంచి ఎవరైనా సపోర్ట్ ఉంటే చెప్పలేము, రావచ్చు. సపోర్ట్ వల్ల కూడా ఏమన్నా చేసుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర టాలెంట్ ఇంపార్టెంట్. ఆ టాలెంట్ లేకుండా కానీ ప్రాబ్లమే. దయచేసి ఆలోచించుకొని రండి. రావద్దు అని చెప్తా మేడం. 99% రావద్దు అంటారు. ఇక 1% నీకేమన్నా టాలెంట్ ఉండి నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్తో ఏదైనా సపోర్ట్ చేసుకో, నీ టాలెంట్ చూపించుకో. లేదంటే మానేసుకో అని చెప్తా మేడం. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా చెప్పండి. అమ్మాయిలకైతే ఎంకరేజ్ చేయండి మేడం, అస్సలే. అబ్బాయిలకైతే ఇదే చెప్తా. అమ్మాయిలు లేదు అంటే ఇండస్ట్రీలో చూస్తుంటాం కదా మేము, అమ్మాయిల గురించి మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము. ఎవరు ఎట్లా ఉన్న సంగతి మనకు తెలియదు, కానీ ఎందుకు మనకు ప్రాబ్లం. ఎవరు వచ్చి నేను చేయాలనుకున్నట్టే గమ్మున ఇంటికి వెళ్ళిపోరమ్మా అని చెప్తా. అవునా? డైరెక్ట్ చెప్పేస్తారా? డైరెక్ట్ అలా విని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఉంటారు. లేదంటే మీరు నేను ఎక్కువ మేడం, నా లేక ఇంకో 100 మంది. నేచర్ అందరిది ఒకటే ఉండదు కదా మేడం. కరెక్ట్లేండి. నీతో పని ఉందా, నాకుంది, నువ్వుకుంది, మీరిద్దరు కలిసి పని అవుతుందా కాదా అనేది మీకు తెలుస్తుంది, మనకు తెలియదు. నాకు నీతో ఏం పని లేదు, నీతో ఏం పని లేదు మేడం. నాతో కూడా మీకు ఏం పని వద్దు. మీతో మీది, నాతో నాది. కానీ అయితే ఇండస్ట్రీలోకి రావాలంటే కొంచెం ఆలోచించుకోవాల్సిందే. చాలా ఆలోచించుకోవాలి మేడం. అంటే లేడీస్ అయితే జెంట్స్ కూడా, లేడీస్ కూడా ఆలోచించుకునే రావాలి. ఆలోచించుకోకుంటే వస్తే ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆలోచించుకొని వస్తే ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండు కూడా ఏది ఉన్నా కానీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాలి. మంచి అయినా వాళ్ళే చేయాలి, చెడైనా వాళ్ళే చేయాలి. కాబట్టి రాకుండా ఉండడమే ఉత్తమం అని నేను నా సలహా. కానీ గ్లామరస్ ఫీల్డ్ కదండి, ఏదో అందరూ ఆరాధించేస్తారు, అందరికీ మనం ఇదైపోతాం అదైపోతాం, పబ్లిసిటీ అని ఇవన్నీ కొంతమంది అట్లా ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తారు మేడం, కానీ తక్కువ పబ్లిసిటీ అవుతాము అనేది తర్వాత మేడం. ఆమె మంచిగా ఉందా చెడిపోయిందా తెలియదు, వీడు మంచిగా ఉందా చెడిపోయినా తెలియదు. పబ్లిసిటీ ఇంకేం పబ్లిసిటీ మేడం. ఒక కరెక్ట్ అయిన వాళ్ళు అయితే మన ఫ్యామిలీని చూసుకొని ఉంటే సంతోషం. నీకు ఇంకా ఎవరన్నా మంచి వ్యక్తి మన అనుకున్నాడు ఇండస్ట్రీలో ఉండి ఒక క్యారెక్టర్ ఇప్పించిండు, ఆ క్యారెక్టర్ ద్వారా మంచి ఎగ్జిబిషన్ అయినా ఉంటే కంటిన్యూ చేసుకో. అట్లా కాకుండా నువ్వు నీ అంతా నువ్వు వచ్చినావు అంటే కష్టం. అంటే ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని తప్పు కొట్టేయలేదు, ప్రొడ్యూసర్ వాళ్ళని తప్పు కొట్టేయలేదు, మధ్యవర్తులని తప్పు కొట్టేయలేదు, మేనేజర్లని, ఏజెంట్లని. ఎవరి ఆలోచన ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. కొంతమందిదే ఏదో ఆలోచన ఉంటుంది, మనకి ఎందుకు రా బాబు అని, నాలాంటి వాళ్ళది. అంతే కదా. కరెక్ట్లేండి. ఒక డీప్గా పోయి నాకెందుకు, నాకు అవసరం ఏం లేదు కదా. అట్లా అందరూ కూడా ఉండాలి అని నేను అంటున్నాను, కానీ అందరూ ఉండలేరు. రంగుల ప్రపంచం, రంగుల కళలు అంతే. అది ఒక్కసారి వస్తే ఇక బయటికి పోలేరని అంటారు, నిజమేనండి? కరెక్టే మేడం. అంటే ఒకసారి అది అలవాటు అయిందంటే ఎట్లా పోతారు మేడం, దాని మీదే పోవాలని క్యారెక్టరేషన్ ఇచ్చి వాడు సెట్ అయితేనేమో ఓకే, ఏం లేకుండా తిరిగితే వేస్ట్. మళ్ళీ ఏదో ట్రై చేద్దాం అంటే అది కానిపోయిన, అది వేస్ట్. మీకు ఎప్పుడైనా అలా అవకాశాల కోసం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం కానీ, ఆఫీసులకు వెళ్ళాల్సిన పని కానీ వచ్చిందా అండి? లేదు మేడం, ఏం లేదు. అట్లాంటిది శ్రీహరణం వెంబడి ఉండేటప్పుడే ఆఫీసు పోయి ఆ ఆఫీస్లో పోయి వెంకట్ ఫోటో ఇచ్చే నేను చెప్తా, ఇట్లా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. నేను చాలా అట్లా తిరిగినా పోయి వచ్చిన, స్కూటర్ మీద తిరిగిన, పోయి వచ్చిన, ఇచ్చిన. ఒక్కొక్క సినిమాలు వచ్చినాయి, రాంది రాకుండా మన అదృష్టం అనుకున్నాం. మనం చేయాలంటే చేస్తాం, లేకపోతే లేదనుకున్నాం. మనం తినేదంటే మనమే తింటాం, ఇంకోటి తినడం అనేసి ఆలోచన ఇప్పటికి కూడా. నేను తినేది నువ్వు గుంజుకపోవు, నువ్వు తినేది నేను గుంజుకపోవు. నేను తినేది నేను తింటా, బరాబర్ తింటా.
అది ఎప్పుడు తింటా అప్పుడే తింటా, అంతేలేండి, కరెక్ట్. టైం టేబుల్ అయితే తినలేను. యా, షూట్స్ లేవనుకోండి, నార్మల్గా ఫిష్ బిజినెస్ చేస్తారా ఆ టైంలో చేయరా? ఇంకా మీరు వెళ్ళరా? మా వాళ్ళు చేస్తే వెళ్తా మేడం. వెళ్తారా కాసేపు? ఇంకా పక్కకే మేడం, దగ్గరే కదా. పొయ్యిలు ఒక అరగంట నిలబడేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ చేపలు ఉంటే తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని తినడం. మీకు వంట చేయడం వస్తుందా? ఓన్లీ ఒక ఫ్రై కూడా చేసుకుంటాము. మీరు ఫిష్ బిజినెస్ కదా, ఎవరికన్నా ఇండస్ట్రీలో వాళ్ళకి ఫిష్ కర్రీ కానీ పులుసులు కానీ ఇంకా ఫ్రై కానీ అట్లా చేసి తీసుకెళ్తారా? చాలా టేస్ట్ చూపిస్తారా? చాలా మంది తీసుకుపోయినా మేడం. అవునా? అంటే పర్సనల్గా ఏం తీసుకుపోలేను, నేను తినడానికి 2 ఆర్టిస్టులు కూడా తింటారు కదా అని చెప్పే ఉద్దేశంతో మా మిస్సెస్తో వండిపించి మధ్యాహ్నానికి భోజనానికి మాత్రం కంపల్సరీ తీసుకుపోయి హీరోలకు కూడా ఇచ్చిన, ఆలియాకి కూడా ఇచ్చిన, సునీల్కి ఇచ్చిన, దాదాపు చాలా మందికి ఇచ్చిన. అంటే ఏ షూట్ చేస్తే ఎవరుంటే వాళ్ళకు కొంచెం కర్రీ పంపిస్తుంటుంది. మీకు ఫిష్లు అన్ని వెరైటీస్ తెలుసా అండి? ఫిషెస్లో వెరైటీస్ అన్నీ తెలుసా? బాగా మంచి కాస్ట్లీది వెరైటీ ఏముంటది ఫిష్ లో అసలు? పండుగప్ప అని ఆంధ్ర బాగా ఫేమస్ మేడం. పండుగప్ప బాగా కాస్ట్లీ. దాని తర్వాత కూనం, వైట్ పాంప్లెట్ ఇదంతా బాగా కాస్ట్లీ మేడం. మళ్ళీ క్రాబ్స్ ఇవి కూడా మామూలు పెద్ద కాస్ట్లీ కూడా. ఓకే, చాలా బాగుంటుంది మేడం. అదేంటండి స్పెషల్ ఇండియన్ సల్మాన్ అనే ఫిష్ ఏంటి అసలు? అంటే ఒకటే బోన్ ఉంటుంది మేడం దానికి కూడా. సేమ్ మన పాంప్లెట్, వైట్ పాంప్లెట్, వంజరం, సుర్మా ఇట్లాను అది కూడా అట్లాంటి టైప్. బాగా కాస్ట్లీ అంటే ఏముంటదండి అందులో? కాస్ట్లీ ఏముండదు మేడం, ఆ ఫిష్ పెద్ద కాస్ట్లీ ఉండదు. కాస్ట్లీ అంటే ఫిషెస్ లో బాగా కాస్ట్లీ అంటే ఇదే పండుగప్ప చాలా కాస్ట్లీ. కొరమీన్ కంటే కాస్ట్ అండి. పులస ఇంకా కాస్ట్లీ మేడం. పులస అది ఎప్పుడు దొరకదేమో కదా, అది చాలా ఒక సీజన్ లో మాత్రమే మనకు భీమవరము అటు సైడ్ దొరుకుతుంది, అటు సైడ్ రాజమండ్రి చాలా. అంటే ఒక్కొక్క ఫిష్ వచ్చి 4,000 5,000 అట్లా ఉంటుంది. 4,000 అది అంటే 3-4 చెరువుల పైన ఎదురీత వస్తుంది మేడం. ఎదురీతతో వస్తుంది అన్నట్టు అది. దాని గురించే పులుస అంటారు దాన్ని. అందుకే పుస్తల ముక్కునైనా పులస తినాలని సామెత కూడా పుట్టింది. ఓకే, రైట్. మీరు ఇప్పుడు రీసెంట్గా చేస్తున్న మూవీస్ ఏమున్నాయండి? లేటెస్ట్ మూవీస్ ఏం చేస్తున్నారు? ఎవరితో చేస్తున్నారు? ప్రస్తుతం అయితే ఒకటి లంబాడి మూవీ ఒకటి చేస్తున్నారు మేడం. ఎవరితో అండి? కొత్త వాళ్ళు హీరో మన యాంకర్ సంకి, మన ఈయన ఎవరు చంటి ఉన్నాడు కదా, చంటి నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను. సుమన్ అన్న, బాలచందర్. అది అంతా లంబాడి మూవీస్, అది తెలుగు లంబాడి 2. దాని తర్వాత 2 సినిమాలు. సంపత్ అని కొత్త డైరెక్టర్, అందులో కొత్త హీరో, అతనే హీరో, డైరెక్షన్ కూడా అయింది. అందులో మన సురేష్ అన్న అని సూర్య నేను కలిసి చేస్తున్నాను. ప్రస్తుతానికైతే 2 సినిమాలు చేస్తున్నాను మేడం. మొన్న కూడా మద్రాస్ పేరు వచ్చినట్టు తమిళనాడు శీలంలో ఒక సినిమా, ఇక్కడ బెంగళూరు ఉన్నది, అది కూడా కొత్త వాళ్ళు అంతా. తెలుగు వాళ్ళు లేదు అంటే కన్నడ వాళ్ళు. ప్రస్తుతానికైతే 3-4 సినిమాలు అది చేస్తున్నాయి. ఇక రేపు రాఘవేంద్ర గారి సినిమా చేయబోతున్నాను. మరి ఏం సినిమా పెళ్లి సందడ సంథింగ్ తెలియదు. 27 నుంచి చేస్తున్నా, 27 నుంచి డేట్లు ఇచ్చాను. ప్రస్తుతానికైతే ఖాళీ ఉన్నాను. ఆ సినిమా గురించి వెయిటింగ్లో ఉన్నా. ఆ సినిమా 27 నుంచి చేస్తాను. మీకు ఎట్లా అండి, ఒక షెడ్యూల్ లెక్క ప్రకారం ఇస్తారా లేకపోతే పర్ డే లెక్కని ఇస్తారా? పర్ డే సినిమాని బట్టి మేము 30,000, 25,000, 40,000, 20,000. రైట్ అండి, చాలా విషయాలు మాతో షేర్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి మీరే స్వయంగా చేసి మాకు ఫిష్ ఫ్రై పెట్టాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.